ఐశ్వర్యవంతులుగా ఉండాలంటే ఎవరు ఆ ఐశ్వర్యవంతులు? తల్లిదండ్రులను రోజు చూచుకుంటూ పలకరించే మనుషులు, వారితో కలిసి ఉండేవారు, భార్యాభర్తల అనుకూలంగా అన్యోన్యంగా ఉండేవారు, చెప్పిన మాట వినే పిల్లలు కలిగి ఉండేవారు, మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండేవారు, అప్పులు లేకపోవడం, అవసరానికి సరిపడా డబ్బు దాచుకోవడం, అరిగించుకునే శక్తి ఉండాలి, మన కోసం ఎదురు చూసే స్నేహితులు కలిగి ఉండడం, మన చుట్టూ మనల్ని గౌరవించేవారు కలిగి ఉండడం, ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండటం, యథార్థ హృదయం కలిగి ఉంటే ఐశ్వర్యవంతులంగా మనం ఉంటాం. థ్యాంక్ యూ.